ఇదొచ్చేసి మండే రోజున లంచ్‌లోకి నేను చేసిన రెసిపీస్. అయితే ఇది మండే రోజు వ్లాగ్ అండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి బీట్రూట్ తాలింపు, ఇంకా టమాటో చట్నీ చేశాను. రైస్ కూడా చేశానండి. రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. తర్వాత కర్రీ స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ నేను బీట్రూట్ తాలింపు కోసము బీట్రూట్ ముక్కలు కట్ చేసి పెట్టాను. కట్ చేసి క్యారీలో ఏసి పెట్టేశాను ఒక 1 ½ ముందే. తర్వాత ఇక్కడ నేను టెంకాయ తీసుకున్నానండి. టెంకాయ వచ్చి సగం చిప్ప తీసుకున్నా. అంటే ఒక టెంకాయ ఫుల్లులో సగం తీసుకున్నాను. తీసుకొని టెంకాయని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన టెంకాయలని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. అయితే మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు. కాకపోతే మరీ చిన్నవిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చిప్ప నుంచి సెపరేట్ చేసేటప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలయిపోయినాయి. ఇంకా తురమడం కష్టం అనేసి నేను మిక్సీ జార్‌లోకేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. పల్సిస్తూ మిక్సీ పట్టుకుంటే మనకి తురిమినట్టే వస్తది. ఇంకా మిక్సీ పట్టేసి దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను టమాటో చట్నీ చేద్దాం ఫస్ట్ అనేసి టమాటోస్ కట్ చేసుకున్నాను. ఒక 10 వరకు టమాటోస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నా. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. బావుంటుంది. ఇది కొత్తిమీర పచ్చడి ఏం కాదు. కాకపోతే టమాటో చట్నీలోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తే చాలా బావుంటుంది. అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. మనకు కావాల్సినవన్నీ వెజిటబుల్స్ కూడా. తర్వాత ఇక నేను ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2, 3 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, మెంతులు ఖచ్చితంగా ఒక 4, 5 గింజలు వేయండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, పచ్చళ్ళల్లో కానీ ఇంకా దేంట్లో అయినా కూడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి యాడ్ చేస్తే బావుంటుంది. అలానే యాడ్ చేసుకున్నాము. చట్నీస్‌కి ఇంకా బావుంటుంది. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇంకా ఎండుమిరపకాయలు 2 కూడా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి. టమాటోస్ కూడా వేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్‌లో పెట్టి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. ఒకవేళ కావాలనిపిస్తే కొద్దిగా మూత పెట్టి కూడా ఉడికించొచ్చు. మంచిగా ఫ్రై చేస్తూ టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. టమాటోస్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. మనం ఎక్స్‌ట్రాగా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. కావాలనిపిస్తే మీరు ఇందులో కొద్దిగా శనగగింజలు గానీ, నువ్వులు గానీ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఇంకొంచెం వదుగుతుంది. మొత్తం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ గ్యాప్‌లో నేనిక్కడ కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేద్దాం అనుకున్నా. సాల్ట్ ప్యాకెట్‌లో నుంచి డబ్బాలోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి సరిపడా చట్నీలోకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. అదే రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. రాళ్ళుప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుతూనే ఉండండి. లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. లేకపోతే కొంచెం టేస్ట్ అనేది అంత బాగోదు. ఆయిల్ కొద్దిగా ఒక 2, 3 టేబుల్ స్పూన్లు ఎక్స్‌ట్రాగానే పడుతుంది. తర్వాత ఇక్కడ కొద్దిగా పసుపుని, ఇంకా కొంచెం చింతపండుని కూడా యాడ్ చేశాను. చింతపండు చాలా కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అలా లేకుండా కొంచెం వేసుకుంటే బావుంటుంది. మనము దీనికి తాలింపు ఏం పెట్టము. కాబట్టి ఆయిల్ కొంచెం స్టార్టింగ్‌లో కొద్దిగా ఒక స్పూన్ ఎక్స్‌ట్రాగానే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా వేపుతూనే ఉండండి. చూడండి అంతా కూడా బాగా మగ్గిపోయినాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఈలోపు మనము బీట్రూట్ తాలింపు చేసేసుకుందాము. అయితే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, తర్వాత జీలకర్ర, ఒక 3, 4 రెమ్మల తెల్లగడ్డని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేస్తూనే ఉండండి. బీట్రూట్ ముక్కలు కొద్దిగా పెద్ద పీసెస్‌గానే కట్ చేశాను నేను. మీరు ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వాటర్ ఏం వేయకపోయినా ఉడికిపోతాయి. కాకపోతే ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను కదా! కాబట్టి నేను కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా. అయితే ఇక్కడ నేను ముక్కల్లోకి ఫస్ట్ అయితే సాల్ట్, ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు కావాలనిపిస్తే మనము కొంచెం మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు సన్న ముక్కలుగా కట్ చేశాను అనుకుంటే వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ చిలకరించుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. వంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది.
ఈ గ్యాప్‌లో మనకి బీట్రూట్ ముక్కలన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి. ఇంకా మనము చట్నీ కూడా బాగా చల్లారిపోయింది. దాన్ని బాగా మిక్సీ పట్టేసేయండి. మిక్సీ మరీ పేస్ట్ లాగొద్దు. ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మిక్సీ జార్‌లో నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బావుంటుంది. మిక్సీ జార్‌లో నుంచి తీసి ఒక బౌల్‌లోకి వేసేసాను. దీన్ని మనం ఇంకా తాలింపైనా పెట్టుకోవచ్చు. లేకపోతే అలానే అయినా తినేసేయొచ్చు. లేదంటే ఒక పచ్చి ఆనియన్‌ని, ఒక పెద్ద ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకుంటే చాలా బావుంటుంది. లేదనుకుంటే అట్లే కూడా తినేయొచ్చు. ఎలా చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. నేనెక్కువ ఎప్పుడు కూడా తాలింపు పెట్టనండి. ఒకవేళ టిఫిన్స్‌కయితేనే తాలింపు పెడతాను. టిఫిన్స్‌కి చేసే చట్నీలకు మాత్రమే పెడతాను. రైస్ కోసం కానీ, సంగటి కోసం గానీ కుక్ చేసేదానికి నేనెప్పుడు కూడా తాలింపు పెట్టను. పచ్చి ఆనియనే కట్ చేస్తూ ఉంటాను. ఆనియన్ కట్ చేసిన తర్వాత బెండకాయ ముక్కల్ని గూడా సారీ బీట్రూట్ ముక్కల్ని గూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నేను చాకుతో గుచ్చుతున్నాను. అది చేతికి అందట్లేదసలు. బాగా ఉడికిపోయినాయి బీట్రూట్ ముక్కలు. ఇప్పుడు అందులోకి కారం యాడ్ చేసుకోండి. కారం లాస్ట్‌లోనే యాడ్ చేసుకోవాలి. లేకపోతే మాడిపోతే కొంచెం ఘాటు అన్నట్లుంటుంది ఫస్టే వేస్తే తాలింపులకి. కాబట్టి లాస్ట్‌లోనే యాడ్ చేశాను. కారం వేసిన తర్వాత ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఇలా కారం అంతా కూడా బాగా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడొచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, అది మొత్తం వేసేసుకుంటున్నాను. చాలా బావుంటుందండి కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. కాకపోతే పచ్చి కొబ్బరినే వేసుకోండి. ఎండు కొబ్బరి వద్దు. కొంచెం అది కోకోనట్ ఆయిల్ వాసన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు కొబ్బరి నూనె అలవాటు ఉంది కుకింగ్‌లో అనుకుంటే మీరు ఎండు కొబ్బరినే వేసుకోండి హ్యాపీగా. నేనైతే పచ్చి కొబ్బరినే వేశాను. మంచిగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా. అయితే ఇక్కడ ఇది డైట్ చేసే వాళ్ళకి ఇంకా బావుంటుంది. దీంట్లో కొద్దిగా పెరుగు కలిపేసుకొని అలానే ఉట్టిగా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా మంచిగుంటుంది హెల్తీగా. అంతే అండి. కొబ్బరి మొత్తం కూడా బాగా బీట్రూట్‌లోకి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీరని సన్నగా తరుక్కొని అది కూడా వేసేసేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా నేను రైస్ కూడా పెట్టేసాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకొని మా లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకోవడమే. బీట్రూట్ తాలింపు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా టమాటో పచ్చడి కూడా లాస్ట్‌లో ఇంక నేను కట్ చేసి పెట్టాను ఆనియన్స్ అక్కడ. ఆనియన్స్‌ని చట్నీలోకి యాడ్ చేసేసుకుంటాను. ఇదండి, బీట్రూట్ అయితే అయిపోయింది. ఇంకా చట్నీలోకి కూడా ఆనియన్స్ వేసేసాను. ఇలా సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నాను ఆ రోజు లంచ్‌కి. అంటే మండే రోజున లంచ్‌కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అన్నీ కూడా ఇలాంటి లంచ్ రెసిపీసు, డిన్నర్ రెసిపీసు, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీసు, ఇంకా స్నాక్స్ కూడా వస్తూ ఉంటాయి. హెల్తీ రెసిపీస్ కూడా వస్తుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే అండి ఈ వీడియో. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే నా స్టైల్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇంతకు మీరేం చేసుకున్నారు? కామెంట్ చేయండి. తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.